మార్నింగ్ మన్నా ఆధ్యాత్మిక కార్యక్రమానికి గాను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగదిరిగుట్ట సంఘపక్షముగా వారికి శుభములు దీవెనలు అనుగ్రహిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని మరి టౌన్ డిసిసి చైర్మన్ రెవరెండ్ డాక్టర్ జాన్ జోన్తాన్ అయ్య గారికి, కమ్యూనికేషన్ సెక్రటరీ గారికి, మరి పెద్దలందరికీ కూడా క్రీస్తు నామములో వారికి దైవ శుభములు తెలియపరుస్తూ ఇటు ఆరాధనకు ప్రేమతో మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో నీవు మాకిస్తున్నటువంటి ఘనమైన శ్రేష్టమైనటువంటి ప్రివిలేజ్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా అనేకులు విని క్రీస్తును వెంబడిస్తూ అంగీకరిస్తూ దీవించబడుటకు సహాయం చేస్తూ మరొకసారి ఈ యొక్క ప్రభువా యూట్యూబ్ ద్వారా మేమంతా లోతైన విశ్వాసములోనికి ప్రయాణించులాగున సహాయం చేయగలరంటూ క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 మరియు 25 వచనములు చదవగా విందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ప్రేమైనటువంటి వారలారా, ఈ దినం మనకు పెద్దలు ఇచ్చినటువంటి అంశం, ద లార్డ్ విల్ బిల్డ్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితాలను కట్టువాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బిల్డర్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా జీవితాలు కట్టని ఎడల మన జీవితాలన్నీ, మన ప్రయాసలన్నీ వ్యర్థమే. ఆయనే గ్రేట్ బిల్డర్గా మనము ఈ పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. జీవితము ఒక ప్రయాణం వంటిది. మన గమ్యము పరలోకం. పరలోకానికి మన యాత్ర. ఈ జీవిత యాత్రలో ప్రతి విశ్వాసి ఆరుకున్నటువంటి అచీవ్మెంట్ పరలోకం అనేది మనము గ్రహించవలసిన అవసరం ఉంది. జీవితము, సమయము ఈ రెండు అత్యున్నతమైన ఉపాధ్యాయుల్లాగా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో సమయం చెబుతుంది. జీవితం నిరంతర అన్వేషణ. జీవితం ఒక నీడ వంటిది. జీవితం కదిలిపోయే మేఘం వంటిది, వాడిపోయే పువ్వు వంటిది. జీవితం అంటే మనిషి జీవనానికి మరణానికి మధ్య ఉన్న కాలాన్ని జీవితము అని అంటారు. జీవితంలో తృప్తి ఉంటే జీతం ప్లస్ జీవితం బాగుంటుంది. అసంతృప్తి ఉంటే జీవితము కానీ జీతము కానీ బాగా ఉండదని మనం గ్రహించాలి. జీవితం ఒక పాఠశాల. మనకి ఇష్టమున్నా లేకపోయినా ప్రతి అనుభవాన్ని అది నేర్పిస్తూ ఉంది. జీవితం ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది మన చుట్టూ చేరి మనలను అభినందనలతో ముంచి వేస్తారు. మరి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ జీవితాన్ని దేవుడు తన స్వరూపంలో ఉన్న మానవ జాతికి అనుగ్రహించున్నాడు. మనం చదవబడినటువంటి లేఖన భాగం మౌంట్ ఆన్ సర్మన్, అక్కడ హౌస్ ఆన్ ద రాక్. మత్తయి సువార్త 5 నుంచి 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగంలో ప్రాముఖ్యమైన హైలైట్ మాట కనుక ఆ మాటను మనం చూస్తున్నాం. నా మాట విని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. ఎవరి మాట వినాలండి? ఈ లోకంలో మనం ఎంతోమంది మాటలు వింటూ ఉంటాం. తల్లిదండ్రుల మాట, స్నేహితుల మాట, మన సుపీరియర్స్ మాట,
కానీ వాక్యం చెప్తుంది, నా మాట వింటే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ప్లస్ వినిన వాని ప్రకారము చేయుటనే విధేయత. ఎవరైతే విధేయులుగా ఉంటారో వారిని దేవుడు ఎక్కలేని ఎత్తైన శిఖరానికి ఎక్కిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విని చేయువాడు ప్రభు మాటలకు లోబడతాడు. వారి జీవితం బండ మీద కట్టబడిన వైజ్ మ్యాన్ లాగా, ఆయన బుద్ధివంతుడు లాగా. ఈ వరదలు వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వానలు అనే తుఫాన్లు, శ్రమలు, కష్టాలు మన జీవితంలో వచ్చినా, ఈ యొక్క బుద్ధి కలిగినటువంటి వాని వల్లే యేసుక్రీస్తును బండ మీద, ఆ విశ్వాసం మీద మన జీవితాలు కట్టబడితే అవి ఎటువంటి ప్రమాదముల అపాధి నుంచి దేవుడు కాపాడుతాడని వాక్యము సెలవిస్తుంది. అదే ఫూలిష్ మ్యాన్ అంటే బుద్ధి లేనివాడు, అనగా మూర్ఖుడు. వాడు ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు ఇల్లు కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ బుద్ధిహీనుడు ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు. ఇది తాత్కాలికమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది, ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోక జీవితము, లోకాంశ, లోకంలోని సంపద ఇవన్నీ తాత్కాలికమే. సో ఇవన్నీ కూడా వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, రిస్కులు వచ్చినప్పుడు అవి గాలికి కొట్టుకొని పోయేవారిలాగా, గాలి చెదరు కొట్టు వలె వారి జీవితాలు ఉంటున్నాయని దేవుడి వాక్యము సెలవిస్తుంది. యేసు అనే బండ మీద మీరు నేను మన ఇల్లును కట్టుకోవాలి. ఆ ఇంటిలో సమృద్ధి ఉంటుంది, ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ ఇంటిలో దేవుడి దీవెన ఉంటుంది, ఆ ఇంటిలో దేవుడి కృప ఉంటుంది. కనుక యేసుతో మన ప్రయాణము కొనసాగించాలి. బైబిల్లో చాలా మంది భక్తులు ఆయన మాట విన్నారు. అబ్రహామును పిలవగానే వారు మాట్లాడకుండా దేవుని మాటను అనుసరించి, మోషేను పిలవగానే ఆ యొక్క దేవుడి యొక్క శక్తిని పొందుకొని అతడు మాట వినడం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడి క్రీస్తు స్వరాన్ని విన్నప్పుడు వెంటనే తనకున్న సమస్తము విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్టుగా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ జీవితం, ఇది మనకు దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడికే సమర్పించుకొని అంకితం చేసుకొని బుద్ధి గల వారి వలె ఈ లోకంలో కొంతకాలం ఉండడానికి దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపించున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ చిన్న జీవితానికి, ఈ జీవితంలో ఉండగానే మనం పరిపూర్ణ సంపూర్ణ రక్షణను పొందుకొని అనేకులకు ఆ మంచి శుభవార్తను ప్రకటించే వారముగా, మంచి విశ్వాసుల వలె, అనేకులకు మాదిరికరముగా, వెలుగు సంబంధుల వలె మనం జీవించడానికి దేవుడు మిమ్ములను నన్ను పిలుచుకున్నాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఉన్నాడు. గనుక మన కుటుంబాలు, మన సంఘాలు, మన సంతానము, మనకున్నటువంటి యొక్క అసెట్స్ ఇవన్నీ కూడా దేవుడికి మనం సమర్పించుకున్నట్లయితే మన జీవితం చుట్టూ దేవుని యొక్క కాపుదల నీడ ఉంటుంది. ఈ జీవితం ప్రయాణములో, ఈ లోక ప్రయాణములో దేవుని యొక్క కాపుదల మనకెంతో ప్రాముఖ్యత ఉంది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి నీ సన్నిధి రావాలి ప్రభువా. నా ప్రయాణంలో, మా యొక్క ఆ సుదీర్ఘమైనటువంటి ఆ జర్నీలో, ఈ జీవిత ప్రయాణంలో మీరు మాతో ఉంటే మా కాపుదల ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు వద్దకు వెళ్దాం, ప్రభు మాటలకు లోబడదాం, విధేయులు అవుదాం. బైబిల్లో అనేకులు విధేయులై గొప్ప దీవెనలు పొంది ఉన్నారు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులో మీకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఇతబడిన ఈ చిన్ని వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీరు వచ్చు పర్యంతరము వరకు మేము వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మా జీవిత ప్రయాణము ముందుకు కొనసాగుటకు సహాయం చేస్తూ మరొకసారి విన్న మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించగలరని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, దైవాశీస్సులు మీకును, మీ సంతానానికిని, మన సంఘాలకును,
మన పెద్దలకును సదాకాలము తోడు నీడ ఉండును గాక. ఆమేన్.